హాయ్ వ్యూయర్స్, నేను డాక్టర్ రాధా తోట, డైరెక్టర్ రిబెరా ప్లాస్టిక్ సర్జరీ అండ్ స్కిన్ కేర్ సెంటర్, హిమాయత్ నగర్ అండ్ గచ్చిబౌలి, మియాపూర్ రోడ్. ఈరోజు మీకు ఈ వీడియోలో ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడతాను నేను. అది ఈ స్త్రీలలో చాలామందికి జీవితంలో ఎప్పుడో ఒకసారి కంపల్సరీ ఈ ఇంటర్ కోర్స్ టైంలో విపరీతమైన నొప్పి రావడము, లేదా అసలు ఇంటర్ కోర్స్ స్టార్ట్ చేసే ముందే అంటే మ్యారేజ్కి ముందే లోపల పెయిన్ అనేది ఉండడము, దాని మూలంగా వాళ్ళ పర్సనల్ లైఫ్, సెక్షువల్ లైఫ్ ఎంతో ట్రబుల్స్లో పడ్డము, ఫ్యామిలీస్ బ్రేక్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ వెజైనల్ పెయిన్ ఎందుకు వస్తుంది వీళ్ళకి, స్త్రీలలో వాళ్ళు ఎందుకు అంత సఫర్ అవుతారు అనే విషయాలు డీటెయిల్డ్గా నేను ఇందులో చెప్తాను. మొట్టమొదటిది చాలా ఎక్కువగా వాళ్ళని బాధించేది ఇన్ఫెక్షన్స్, వెజైనల్ ఇన్ఫెక్షన్స్. అది కూడా ఇంటర్ కోర్సు అయిన వెంటనే చాలామందికి సివియర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఆ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ మూలంగా వాళ్ళు చాలా సఫర్ అవుతారు. దీనికి మీరు చేయాల్సిందంట ఒక గైనకాలజిస్ట్ని కానీ ఒక డాక్టర్ని కంపల్సరీ మీరు అటాచ్ అయ్యి ఉండి దానికి కావాల్సిన ప్రాపర్ ట్రీట్మెంట్ ఇమ్మీడియట్గా కానీ మీరు తీసుకోగలిగినట్లయితే మీరు ఎంతో సంతోషంగా గడపాల్సిన సమయంలో మీరు బాధపడ్డము, ఇబ్బంది పడ్డం అనేది జరగకుండా ఉంటుంది. ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి ఎక్కువగా నార్ఫ్లాక్సిసిలిన్ 400 mg అనే ట్యాబ్లెట్స్ డైలీ 2 చొప్పున ఒక వారం రోజులు కానీ వేసుకుంటే అది చాలా వరకు తగ్గిపోతుంది. తర్వాత సిట్రాల్కా అనే ఒక సిరప్ ఉంటుంది. ఆ సిరప్ యూరిన్ ఆల్కలైన్ చేస్తుంది. అది యూరిన్ ఫ్రీగా ఫ్లో అవడానికి కూడా పనిచేస్తుంది. ఆ సిరప్ కూడా ఒక గ్లాస్ నీళ్ళలో చెంచా చొప్పున డైలీ ఒక 3-4 సార్లు కానీ తాగినట్లయితే ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ చాలా వరకు కంట్రోల్ అవుతాయి. అలాగే వెజైనల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఎనీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే మీరు దానికి వెజైనల్ పెసరీస్ అనేవి దొరుకుతాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి క్యాండిడ్ వెజైనల్ పెసరీస్ అవి వాడడం అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. వీటన్నిటికంటే ముఖ్యంగా మీకు వెజైనల్ స్కిన్ని మీరు ఎంతవరకు క్లీన్ చేసుకుంటున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడు కూడా ప్రతిసారి హెల్త్ ఫ్యాసెట్ తోటి వెజైనల్ లోపలికి మీరు వాటర్ ఫ్లష్ చేసి కానీ మీరు సోప్ కానీ ఎటువంటి డిస్ఇన్ఫెక్టెంట్స్ కానీ వాడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు వాటర్తో కానీ వాష్ చేసినట్లయితే మీకు చాలా వరకు ఈ ఇన్ఫెక్షన్స్ని బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. రెండోది వెజైనిస్మస్. ఈ వెజైనిస్మస్ అనేది ఏంటంటే వెజైనా ఆరిఫైస్ దగ్గర ఉండే కండరాలు చాలా బలంగా ముడుచుకోకపోవడం మూలంగా వాళ్ళకి విపరీతమైన నొప్పి వస్తుందన్నమాట, భయంకరమైన నొప్పి వస్తుంది. ఈ వెజైనిస్మస్ అనేది ఎందుకు వస్తుంది అంటే ఒక్కోసారి ఇన్ఫెక్షన్స్ మూలంగా వాళ్ళకి సైకలాజికల్గా భయం ఉండి ఆ కంట్రాక్షన్ వస్తుంది. ఒక్కోసారి వాళ్ళకి ఈ పర్సనల్ లైఫ్, సెక్షువల్ లైఫ్ అనే దాని పట్ల ఏవో ఫోబియాలుండి కూడా ఇన్ఫెక్షన్స్ అవి లేకపోయినా కూడా విపరీతంగా ఆ కంట్రాక్షన్స్ రావడం మూలంగా వాళ్ళకి పెయిన్ వస్తుందన్నమాట. ఈ సైకలాజికల్ కండిషన్స్కి మీరు కంపల్సరీ ఒక సైకోథెరపీ అనేది కానీ తీసుకుని తర్వాత వెజైనల్ లూబ్రికెంట్స్ అనేవి జెల్లీస్ దొరుకుతాయి, అవి రెగ్యులర్గా వాడుతూ ఉండాలి. వెజైనల్ హైజిన్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అనంటే ఈ సిస్ట్స్, బార్తోలిన్ సిస్ట్ అనేవి 2 సిస్ట్స్ ఉంటాయి వెజైనా ద్వారం దగ్గర. ఈ సిస్టుల పని ఏంటి అంటే చాలా లూబ్రికెంట్ మెటీరియల్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఈ సిస్టులు అనేవి ఇన్ఫెక్ట్ అవ్వడం మూలంగా వాళ్ళకి విపరీతమైన పెయిన్ రావడము, బాధ కలగడము జరుగుతుంది. అప్పుడు ఆ సిస్టులు ద్వారం అనేది మూసుకుపోయి ఒక్కోసారి లోపల పస్ ఫామ్ అవడము, అది స్వెల్లింగ్ రావడం కూడా జరుగుతుంది. వాటిని జాగ్రత్తగా ఓపెన్ చేసి ఆ సిస్ట్ని దాన్ని డ్రైన్ చేయడము, తర్వాత ప్రాపర్ యాంటీబయాటిక్ కవరేజ్ తీసుకోవడము చేయడం మూలంగా ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఇంకొక విషయం ఏమిటి అంటే వెజైనల్ డ్రైనెస్. ఈ వెజైనల్ డ్రైనెస్ అనేది ఎందుకు వస్తుంది అనంటే కొన్ని సైకలాజికల్ కండిషన్స్ మూలంగా వస్తుంది, లేదా మెనోపాజ్ రావడము, కొంతమందికి గర్భసంచి తీసేయడము, తర్వాత ఓవరీస్ తీసేయడము మూలంగా కూడా ఈ వెజైనల్ డ్రైనెస్ అనేది వస్తుంది. ఈ వెజైనల్ డ్రైనెస్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దీనికి కూడా మీరు మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుని వెజైనల్ లూబ్రికెంట్స్ వాడుతూ చాలా వరకు ఈ సమస్య నుంచి కూడా బయటపడవచ్చు. ఇంకొకటి మీకు సర్జికల్ పాయింట్, ఈ వెజైనల్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది అనంటే ఈ గర్భసంచి పక్కన ఉండే ఓవరీస్లో ఒక్కోసారి సిస్టులు ఫామ్ అవుతాయి.
అవి ఆ సిస్టులు అనేవి చాలా పెద్దగా ఉండి తగులుతూ ఉండడం మూలంగా కూడా ఈ ఇంటర్కోర్స్ టైంలో పెయిన్ రావడం అనేది జరుగుతుంది. అలాంటిది ఏదన్నా మీకు వస్తున్నప్పుడు, పెయిన్ వస్తున్నప్పుడు ఒక్కసారి అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ చేయించుకోవడము, క్లినికల్గా టెస్ట్ చేయించుకోవడము అనేది ఎంతో అవసరం. దీని మూలంగా మీకు ఇలాంటి బార్తోలిన్ సిస్టులు ఉన్న, తర్వాత ఈ ఓవరియాన్ సిస్టులు ఉన్న మీకు ఈ ఎగ్జామినేషన్లో అనేది తెలిసిపోతుంది. తర్వాత ఒక గైనకాలజిస్టు, ఒక సైకియాట్రిస్టు, ఒక ప్లాస్టిక్ సర్జను వీళ్ళందరూ కూడా మీకు ఈ సమస్యల నుంచి పూర్తి పరిష్కారం చేస్తారు. ఈ సమస్యల మూలంగా మీ పర్సనల్ లైఫ్ పాడవకుండా మీరు ఇటువంటి ట్రీట్మెంట్లు కానీ తీసుకోగలిగినట్లయితే ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఈ ఇన్ఫర్మేషన్ కానీ, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూస్తూనే ఉండండి.